నమస్తే. నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర గ్రామంలో జరిగిన సంఘటన రాష్ట్రం అంతటా కుదిపేస్తూ ఉంది. అయితే 2 నెలల పాపని కాలుతో తన్ని చంపేశాడట అక్కడ ఒక వ్యక్తి, స్థానిక సర్పంచ్ అట. అక్కడ గుళ్ళో దర్శనం కోసం పోతే అడ్డుకొని వాళ్ళని దుర్భాషలాడిన సంఘటన రాష్ట్రం అంతటా కుదిపేస్తూ ఉంది. సో దీనికి సంబంధించి దాదాపుగా 3-4 రోజులు అవుతా ఉంది ఈ సంఘటన జరిగి. సో బీసీ సంఘ నాయకులు కావచ్చు, ఇలా చాలామంది అక్కడికి వెళ్ళి వాళ్ళకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. కానీ ఎవరైతే అధికారికంగా పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా దీనిపై స్పందిస్తలేరు. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో నేను అక్కడికి వీళ్ళు వాళ్ళ మద్దతుగా మాట్లాడిలు, వాళ్ళ కోసం పోరాడుతూ ఉన్నారు. సో ఏంటి జరిగిన సంఘటన ఏంటి అంటే, ఒక 2 నెలల పాప, ఆమెకి అసలు కులం ఏంటో, అసలు అక్కడ జరిగిన సంఘటన ఏందో, గుడి అంటే ఏందో తెలియదు. అలాంటి పాపని కాలుతో తను చంపేసినట్ట ఒక అక్కడ స్థానిక సంపద శ్రీనివాస్ రెడ్డి అనే క్యాండిడేట్. సో ఏంటన్నా ఏం చెప్తారు దీనికి సంబంధించి? నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయానికి వీళ్ళు వెళ్తే 100 రూపాయలు టికెట్ తీసుకోవాలి అంటే, సరే మేము తీసుకుంటాము, దేవుని దర్శించుకోనికి వచ్చినాము, టోకన్ ఏదన్నా రసీదు అంటే మీరు చాకలోళ్ళు, బహుజనులు మరియు నీ భార్య ఎస్సీ మాదిగా మీరు టికెట్ కొనకుండా మా గుడి దరిదాపులకు రావద్దని అక్కడ ఉండే సర్పంచ్ తుకారాం రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధు రెడ్డి, ఇంకా 3 ఉన్నారు. వీళ్ళంతా కలిసి అక్కడనే కొబ్బరికాయలు అమ్ముకునే అతని రూమ్లేసి దారుణంగా కొట్టి, చిన్న 2 నెలల పాప ఎత్తుకొని ఉంటే ఆమెకు కొట్టి, అసలు ఎక్కడన్నా ప్రపంచంలో ఇటువంటి ఘోరమైన పరిస్థితి, ఇంకా స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైనాక కూడా ఇటువంటి పరిస్థితి ఉందంటే బహుజనులకు ఎక్కడన్నా రక్షణ అనేది ఉన్నదా? అందుకే మేము మొన్ననే ఒక 20 రోజుల కింద ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు రక్షణ చట్టం ఉందో అట్లనే బీసీలకు కూడా రక్షణ చట్టం దేవాలని మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టి డిమాండ్ చేసినాం. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీల రక్షణ చట్టం అని ఎస్సీలకు ఎట్లుందో ఆ విధంగా తేనికి ప్రయత్నం చేస్తున్నాడు. అట్లా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి దారుణాన్ని చూసి ఏమనంటే, మాకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఉన్నది అని ప్రగల్భాలు చెప్పుకుంటా ఈ విధంగా పేద వర్గాలను, నిస్సహాయ స్థితిలో ఉన్నోళ్ళను దేవుణ్ణి దర్శనం చేసుకునే దగ్గర టికెట్ కొనాలని ఇట్లా దారుణంగా తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల దగ్గర ఒక కులవృత్తి చేసుకోవాలంటే వాళ్ళ మీద దాడులు, ఏ విధంగా బతకాలన్నా కూడా బతకనీయకుండా ఇంత దారుణంగా ఈ 2.5 సంవత్సరాల నుంచి బహుజనుల మీద పడి ఒక కులవృత్తి చేసి ఒక మాంసం అమ్ముకోవాలన్నా కూడా నిజామాబాద్ జిల్లాలో ఇదే విధంగా. అక్కడ కూడా గుడిలోకి పోతే మా గౌడ కులస్తులను రాంపూర్ అనే ఊర్లో, తాళ్ళ రాంపూర్ అనే గ్రామంలో 6 నెలల కింద ఈ విధంగానే జరిగింది. అంటే అక్కడనేమో వీడీసీలు అనేది ఉంది, ఇక్కడనేమో మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఆయన గ్రామం పక్కకే ఉంది, కొండారెడ్డిపల్లెకి వెళ్ళి 30 కిలోమీటర్ల దూరంలో ఇంత దారుణం జరిగితే వాళ్ళని ఎవరిని అరెస్టు చేయకుండా ఈ విధంగా ఒక పసిపాప ప్రాణం బలిగొన్నోళ్ళ మీద ఎంబడే 302 పెట్టి మళ్ళా మిగతా కొట్టినోళ్ళు ఇంకా 3 పట్టుకునేది ఉంది. పోలీసులు వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన గట్టి చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఏమేమి సెక్షన్లు పెట్టాలనో మేము అక్కడ నిన్న వెళ్ళినాము. నాగర్ కర్నూలు 4 గంటలు అక్కడ కూర్చొని ధర్నా చేసినాము. మేము మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు మరియు మా కార్యవర్గ సభ్యులందరూ, బీసీ పొలిటికల్ ఫ్రంట్ దుర్గయ్య గౌడు మరియు బైరు శేఖరు, ఎలికంటి విజయ్ కుమార్ గౌడ్, అంబాల నారాయణ, ఇట్లా మేమందరం కూడా వెళ్ళినాము. ఇప్పుడు కూడా మా ఐలేం కన్నా మేమందరం కూడా
మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాం. మొన్ననే నల్గొండ జిల్లాలోనేమో అంటే మొన్న సర్పంచ్ ఎలక్షన్లోనేమో మొన్ననేమో అట్లా మూత్రం తాగించడాలు, ఇప్పుడేమో ఇట్లాంటి సంఘటనలు. ఏంటంటే ఇప్పుడు ఓట్లప్పుడు గుర్తు కాని కులాలు ఇప్పుడు ఎందుకు గుర్తు వస్తున్నాయి వీళ్ళందరికీ? ఇప్పుడు 4-5% ఉన్నోళ్ళే మేము 90% ఉన్నోళ్ళ మీద ఈ గత 79 సంవత్సరాల నుంచి ఈ విధంగా దౌర్జన్యాలు చేసి మమ్మల్ని ఓట్లు వేయించుకొని ఎటువంటి ప్రభుత్వంలో ఎటువంటి మా బీసీలకు ముఖ్యమైన పాత్ర లేకుండా ఈ విధంగా చేసుకుంటూ గుళ్ళే ఒక దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే కూడా వీళ్ళ పర్మిషన్ కావాలి. అంటే ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు బహుజనులు, మా బీసీలు కూడా అందరూ ఆలోచించాలి తెలంగాణలో. అంటే ఎంత దౌర్జన్యం జరుగుతుంది. అందుకే మేమంతా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అందరినీ ఐకమత్యం చేస్తున్నాం. ఎంత ఘోరమైన పరిస్థితి. 2 సంవత్సరాల పసిపాపకి ఏమైనా తెలుస్తుందా? కాళ్ళతో దన్ని. కానీ వాళ్ళను అరెస్ట్ చేయాలంటే 3 రోజులు పట్టింది, 72 గంటలు పట్టింది. ఇంతమంది మొత్తం తెలంగాణలో ఉన్న బీసీ సంఘాలు అందరం పోయి అక్కడ ధర్నా చేస్తే కూడా ఎవరిని అరెస్ట్ చేయకుండా ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి అని నానా క్వశ్చన్లు పోయినోళ్ళని వేసి అసలు ఎస్పీ ఆఫీస్ దగ్గర రానియకుంటే మేము పోయి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కూర్చొని ధర్నా చేసి ఈ విధంగా జరుగుతున్న అన్యాయాన్ని మేమందరికీ తెలంగాణ ప్రజలకు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా తెలియజేస్తున్నాము. వాళ్ళని ఎంబడే అరెస్ట్ చేయాలి, చట్టపరమైన సెక్షన్లు పెట్టాలి, జైలుకు పంపాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. అప్పుడే బహుజనులకు రక్షణ వస్తుంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనని ఎన్నెన్నో మాటలు చెప్పింది. కానీ చట్టపరంగా శిక్షించి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. వాళ్లకు 1 కోటి రూపాయలు వాళ్ళ కాంపెన్సేషన్ కింద ఇవ్వాలి. ఎందుకంటే పేద వర్గాలు, చాకలి ఆయన, మళ్ళా ఆమె ఆ తల్లి ఎస్సీ, ఇటువంటి వాళ్లకు రక్షణ అనేది తెలంగాణ రాష్ట్రంలో రక్షణ కరువైంది. కాబట్టి వాళ్ళకు ఒక ఇల్లు, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం.